నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. చిన్నపిల్లల్లో వచ్చే చెవి నొప్పి సమస్యలు, అలాగే వయసు పైబడిన తర్వాత వచ్చే ఈఎన్టీ సమస్యలు, అలాగే థ్రోట్ క్యాన్సర్ గురించి కూడా వివరించడానికి లైవ్లో ఉన్నారు శ్రీకృష్ణ ఈఎన్టీ హాస్పిటల్ సిరిసిల్ల నుండి డాక్టర్ మోహన్ కృష్ణ గారు. అలాగే ఇదే అంశానికి సంబంధించి మీకు వచ్చే సందేహాలకు సమాధానాల కోసం స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఇప్పుడు చెవి నొప్పి అంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అసలు చెవి నొప్పికి గల కారణాలు ఏంటి, అలాగే హోల్ ఇన్ ఇయర్ డ్రమ్ అంటే ఏంటి? చాలా మంది చెవి సమస్యలకు కానీ చెవి నొప్పిని కానీ చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏమవుతుంది అంటే ఓకే, ఈరోజు టాపిక్ తీసుకుంటే అసలు చిన్నపిల్లల్లో వచ్చే చెవి నొప్పి సమస్యలు ఏంటి, అలాగే మౌత్ అల్సర్స్ ఏంటి, అలాగే వయసు పైబడిన తర్వాత అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎందుకు వస్తాయి, అలాగే చెవి నొప్పి సమస్యలు మెదడుపై కూడా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుందా, అలాగే థ్రోట్ క్యాన్సర్ గల కారణాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే నాయిస్ పొల్యూషన్ కూడా ఇప్పుడు జనరేషన్లో తీసుకుంటే సిటీలో నివసించే వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈఎన్టీకి సంబంధించి, ఇలాంటి అంశాల గురించి మాట్లాడుకోవడానికి వివరించడానికి డాక్టర్ మోహన్ కృష్ణ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే. ఎస్, ఇప్పుడు పెద్దల్లో కానీ పిల్లల్లో కానీ చెవి నొప్పి సమస్యలకి కారణాలు, అలాగే హోల్ ఇన్ ఇయర్ డ్రమ్ గురించి ఒకసారి వివరించండి. జనరల్ గా చిన్నపిల్లలు వచ్చే చెవి నొప్పులకి చాలా వచ్చే కారణాలకి మనం గురించి మాట్లాడుకుంటే చెవులో అప్పుడప్పుడు వ్యాక్స్ నిండిపోయి ఉండడం వల్ల కానీ, లేకపోతే చాలా రోజులు కోల్డ్ ఉండడం వల్ల, అంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ముక్కు నుండి చెవిలో కనెక్ట్ చేసే ట్యూబ్, అంటే యూస్టేషన్ ట్యూబ్ అనే ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ బ్లాక్ అయిపోవడం వల్ల కానీ, ఆ మధ్యలో చెవులో నీరు జమ అయిపోవడం వల్ల కానీ ఇలా చెవు నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి నొప్పులు వచ్చినప్పుడు చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని ఇయర్ డ్రాప్ వేసుకొని చూద్దాము తగ్గచ్చులే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి చెవు నొప్పులు వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే చెవులు ఇన్ఫెక్షన్ అయ్యి చెవులో ఉన్న గువ్వకి రంధ్రం పడే ప్రమాదం ఉంటుంది. అలా రంధ్రం పడడం వల్ల వాళ్ళకి వినికిడి లోపం రావడం కానీ, ఆపరేషన్ చేసి రిపేర్ చేయడం లాంటి రిస్క్ థింగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా చెవి నొప్పి వచ్చినప్పుడు కానీ, చెవిలో మూత వచ్చినప్పుడు కానీ, పిల్లలు తరచుగా చెవి నొప్పి అని ఈడుస్తున్నా కానీ ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని కంప్లీట్ గా నివారించవచ్చు అండ్ మళ్ళీ ఫర్దర్ గా కాంప్లికేట్ అవ్వకుండా ఆపచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు అసలు సాధారణంగా జనరల్గా వచ్చే చెవి నొప్పికి అలాగే ఇన్ఫెక్షన్కి డిఫరెన్స్ ఏంటి? అదే చాలా సార్లు మామూలుగా చెవి నొప్పులకి చాలా కారణాలు ఉంటూ ఉంటాయి. చిన్న చెవులో నిండిపోయిన జీవుల నుండి తీసుకుంటే గువ్వలో ఉన్న నీరు కానీ, చెవు గువ్వలో ఉన్న రంధ్రం కానీ, మధ్యలో చెవులో ఉన్న నీరు కానీ, ఇలా అప్పుడప్పుడు పంటి ఇన్ఫెక్షన్స్ కూడా చెవు వరకు రేడియేట్ అయ్యి ఇయర్ పెయిన్ వస్తూ ఉంటది. సో అలా అంటే చాలా కారణాల వల్ల ఇయర్ పెయిన్ వస్తూ ఉంటది. అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ లాగా ఉంటది అనమాట. ఒక్కొక్క కారణం వల్ల వచ్చే చెవు నొప్పిని ఒక్కొక్కలాగా మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలి. సో దాన్ని ఒకసారి చెవు నొప్పి రాగానే మనం దాన్ని సింపుల్ అని రొటీన్ థింగ్ అని నెగ్లెక్ట్ చేయకుండా ఒక ఏంటి డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే ఏమవుతుంది అంటే తను ఎండోస్కోప్ ద్వారా చెవిని ఎగ్జామిన్ చేస్తారు. చెవులో ఉన్న జీవులు కానీ మేళ కానీ క్లీన్ చేస్తారు. అలాగే చెవు గువ్వని ఒకసారి కెమెరాలో ఎగ్జామిన్ చేసి చూస్తే గువ్వలో రంధ్రాలు ఏమన్నా పడ్డా, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా, చీమ్ కానీ బ్లాక్ అయిపోయి ఉన్నా కానీ అది క్లీన్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని కంప్లీట్ గా ట్రీట్ చేయొచ్చు. అలా ట్రీట్ చేయకుండా వదిలేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి వినికిడి లోపం రావడం కానీ, తలనొప్పి కానీ, గుయ్యని చెవులో శబ్దాలు రావడం కానీ, తల తిరగడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాటిని నివారించడానికి చెవి నొప్పిని కొంచెం అశ్రద్ధ చేయకుండా ప్రాపర్ అడ్వైస్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు, వెంకటేశ్వరరావు నిజామాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి. హలో, చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నాకు ఈ మధ్య వినబడుతున్నాయండి. తుమ్ములు. హలో, చెప్పండి వింటున్నాను.
నాకు కొద్దిగా ఈ మధ్య చెవులు సరిగ్గా వినపడడం లేదు. ఓకే. లాస్ట్ ఒక 6 months నుంచి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే. అంతే సార్, అది ఏం చేయాలి దానికి? వినికిడి లోపానికి జనరల్ గా 2 రకాల వినికిడి లోపాలు ఉంటాయి. ఒకటేంటంటే మనకు వినికిడికి సంబంధించిన నరం డ్యామేజ్ అయిపోవడం వల్ల వచ్చే వినికిడి లోపాన్ని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు. అలా కాకుండా చెవు గువ్వలో ఉన్న రంధ్రాల వల్ల కానీ, చెవు బయట ఉన్న వ్యాక్స్ జమ అయిపోవడం వల్ల కానీ, లేకపోతే చెవులో ఉన్న చిన్న చిన్న బోన్స్ అతుక్కుపోవడం వల్ల కానీ వచ్చే హియరింగ్ లాస్ ని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటారు. జనరల్ గా ఈ మధ్య వయసు వాళ్ళకి, చిన్న వయసులో వచ్చే వాళ్ళకి కండక్టివ్ హియరింగ్ లాస్ ఎక్కువగా ఉంటుంటుంది. అండ్ వయసు పెద్ద అవుతున్న కొద్దీ, లేకపోతే వినికిడికి సంబంధించిన నరం వీక్ అయిపోవడం వల్ల వచ్చే హియరింగ్ ని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఆర్ ప్రెస్బైకోసిస్ అంటారు. అంటే వాళ్ళకి వినికిడి శక్తి ఏజ్ తో పాటు తగ్గిపోతూ వస్తుంటది. ఆ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ ని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు. సో మీకు వచ్చిన హియరింగ్ లాస్ ఎలాంటిది అనేది మనం ఒకసారి వినికిడి పరీక్ష చేయించుకొని మనం ఒకసారి నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ అది కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే బయటి చెవు, మధ్యల చెవుకు సంబంధించిన కారణాల వల్ల వచ్చే హియరింగ్ లాస్ అయితే ఆపరేషన్ చేసి కానీ, మెడిసిన్స్ ద్వారా కానీ మనం కంప్లీట్ గా దాన్ని బాగు చేయొచ్చు. అలా కాకుండా వినికిడి నరం చెడిపోవడం వల్ల వచ్చే వినికిడి లాస్ అంటే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనుకోండి, దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఫెసిలిటీస్ కానీ, ఆపరేషన్స్ ఆప్షన్స్ ఉండవు. అలాంటి కండిషన్స్ లో మనం వినికిడి మెషిన్ వాడుకోవాల్సి వస్తుంది. సో మీరు ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయండి. ఎలాంటి హియరింగ్ లాస్ అనేది మా మొదలు నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ బయట చెవు లేకపోతే మధ్యల చెవుకు సంబంధించిన హియరింగ్ లాస్ అనుకోండి, కంప్లీట్ గా దాన్ని ట్రీట్ చేసి మీ వినికిడిని మొత్తం మీకు బాగు చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వినికిడి నరమే డ్యామేజ్ అవుతుంది అంటే మిషన్స్ వాడుకున్నా కూడా వినికిడి శక్తిని మనం తెచ్చుకోవచ్చు వినికిడి మిషన్స్ ద్వారా. ఓకే, ఇప్పుడు కాలర్ అడిగినట్టుగానే హియరింగ్ లాస్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు అంటే వయసు మధ్యలో వచ్చే హియరింగ్ లాస్ కాకుండా అసలు పిల్లలకి పుట్టుకతోనే ఇలాంటి హియరింగ్ లాస్తో పుడతారు. దానికి కారణాలు ఏంటి? ఒక కాలర్ ఉన్నారు, రఘునాథరావు గారు. రఘునాథరావు గారు మాట్లాడండి. నమస్కారం. నమస్తే డాక్టర్ గారు వింటున్నారు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ సాబ్. నమస్తే, చెప్పండి. నమస్కారం డాక్టర్ సాబ్. ఏం లేదు సార్, నాది 76 ఏళ్ల వయసు. నాది ఒక 6-7 ఏళ్ళ నుంచి వినబడలేదు, సరిగ్గా క్లారిటీ రాదు. ఏదో చెప్తున్నదని తెలుస్తుంది కానీ అది క్లారిటీ రాదు. తర్వాత ఇప్పుడు 2 నెలల కింద మిషన్ తీసుకున్నారు 2 చెవులకు. 55% ఉన్నదన్నాడు. మిషన్ తీసుకున్నా కానీ పెద్దగా ఏం ప్రయోజనం అయితే అనిపిస్తలేదు. దీనికి ఏమన్నా పరిష్కారం ఉన్నదా? నేను ఇందాక చెప్పినట్టే, ఒకవేళ వినికిడి మిషన్స్ వాడుతున్నారు అంటే వినికిడి నరం దెబ్బతింటుంది, 55% వినికిడి లోపం వచ్చింది అని మీరు అన్నారు. సో ఇలాంటి వినికిడి లోపం వచ్చినప్పుడు మిషన్స్ చాలా రకరకాలుగా ఉంటాయి. దాన్ని మనకి ఇప్పుడు మనం కళ్ళద్దాలు ఎలా ప్రోగ్రామ్ చేసుకుంటామో, అంటే మన కంటి లోపం యొక్క పవర్ ని బట్టి ఎలా సెట్ చేసుకుంటామో, వినికిడి లోపంని కూడా వినికిడి మిషన్ లో ప్రోగ్రామింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మన వినికిడి లాస్ ఎంత ఉంది, ఏ డెసిబుల్స్ దగ్గర ఎంత హియరింగ్ డ్యామేజ్ అయిపోయింది, దాని ప్రకారము మన వినికిడి మిషన్ ని ప్రోగ్రామింగ్ చేస్తారు. సో ఒక ఆడియాలజిస్ట్ దగ్గరికి కానీ, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి ఒకసారి దాన్ని రీప్రోగ్రామింగ్ చేయించుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు మనము కరెక్ట్ గా పర్సీవ్ చేయలేము మనం మెషిన్ పెట్టుకున్న కొత్తలు. సో మధ్యలో 2 months కి కానీ 3 months కి కానీ మళ్ళీ ఒకసారి వెళ్ళి రీప్రోగ్రామింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హలో, చెప్పండి. మన వినికిడి మెషిన్ ని రీప్రోగ్రామింగ్ చేయించుకొని కొంచెం ట్యూనింగ్ చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో మన వినికిడి లోపం యొక్క ఇంటెన్సిటీని బట్టి దాన్ని మళ్ళీ ప్రోగ్రామింగ్ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ చేస్తుంటారు. వేరే వేరే ఫ్రీక్వెన్సీ దగ్గర వేరే వేరే డెసిబుల్ లాసెస్ ఉంటాయి. దాని ప్రకారం మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయించుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మళ్ళీ కూడా, అంటే మల్టిపుల్ టైమ్స్ కూడా రీప్రోగ్రామింగ్ చేయించుకోవచ్చు. మనకు కొంచెం అలవాటు అయ్యే వరకు దాన్ని కంటిన్యూస్ గా వాడుతూ ఉండండి. వాడడం ఆపేస్తే ఆ సౌండ్స్ కి మనం అడ్జస్ట్ అవ్వడం ఇంకా ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, నాగరాజు, విజయవాడ నుంచి. నాగరాజు గారు మాట్లాడండి. సార్, నా చెవులో బాగా ఏలు పెట్టి గట్టి ఊపాలని అనిపిస్తుందండి నాకు. అది అర్థం కావట్లా, గూగుల్ ఏమైనా ఉంటుంది ఏమని అనుకుని. చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. చెవులో బాగా దొరదగా ఉండి ఏలు పెట్టి ఊపాలనిపిస్తుంది, జలగా ఉండి. గూగుల్ ఏమైనా ఉంటుంది అనుకుని నేను పిన్నిచ్చి పెట్టి ఏదన్నా తీయాలనిపిస్తుంది కానీ గూగుల్ ఏమో రావట్లేదు, బాగా ఊపాలనిపిస్తుంది. లేదు, అలాంటి పిన్నిస్లు కానీ
పుల్లలు కానీ ఇయర్ బడ్స్ కానీ ఏం పెట్టకండి చెవులలో. జనరల్ గా చెవులలో దురద వచ్చినప్పుడు మనకు అలా అనిపిస్తూ ఉంటది. ఈ చెవులో దురదకి కారణం జనరల్ గా అలర్జీస్ ఉంటాయి. అప్పుడప్పుడు మనకి పడని వస్తువులు తినడం కానీ, లేకపోతే పడని పరిసరాలలో మనం ఉండడం వల్ల కానీ, డస్ట్ లో కానీ, లేకపోతే మనం ఫార్మింగ్ చేస్తూ ఉంటే ఒక పొలం దగ్గర ఉండడం వల్ల కానీ, లేకపోతే కొందరు ఇంట్లలో చెట్లు అవన్నీ పెంచుకుంటూ ఉంటారు, వాటి నుండి వచ్చిన పోలెన్ గ్రెయిన్స్ కానీ, వీటి వల్ల వచ్చే అలర్జీస్ వల్ల తరచుగా దురద వస్తూ ఉంటది. ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా వస్తూ ఉంటది. అప్పుడప్పుడు తలలో డాండ్రఫ్ ఉన్నా కూడా అప్పుడప్పుడు చెవులలో దురద వస్తూ ఉంటది. సో చెవులో దురద రాగానే మనం ఏదో ఒకటి పుల్ల పెట్టేసి దాన్ని తీసేద్దాము, లేకపోతే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేద్దామని అనుకొని మనం ఏమన్నా పెట్టామనుకోండి, ఆ దురద పోవడం కాదు కానీ లోపల చెవు రంధ్రంకి దెబ్బ తగిలే అవకాశం ఉంటది, చెవు ద్వారాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. అప్పుడప్పుడు చెవులోకి వెళ్ళి బ్లడ్ కూడా వస్తూ ఉంటది, వినికిడి లోపం కూడా వస్తూ ఉంటది. సో ఇలా దురద అయినప్పుడు చెవులలో ఎలాంటి పుల్లలు కానీ ఎలాంటివి పెట్టకూడదు. దురదకు సంబంధించిన కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి దూరంగా ఉండాలి, మనకి ఏమైనా అలర్జీ ఐటమ్స్ ఉంటే. అండ్ అలర్జీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. దాని అలర్జీ ఇయర్ డ్రాప్స్ అండ్ అలర్జీ టాబ్లెట్స్ వాడుకుంటూ ఉంటే ఇలాంటి దురదని కంప్లీట్ గా నివారించవచ్చు. కానీ అలా కాకుండా ఇలా పుల్లలు పెట్టడమో లేకపోతే ఏమన్నా దూది పెట్టి తిప్పడం లాంటివి చేస్తే అనుకోని వేరే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, శంకర్ ఆదిలాబాద్ నుంచి. శంకర్ గారు మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. హలో డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. సరే సార్, మరి ఇప్పుడు నాకు 4-5 సంవత్సరాల క్రితం చెవుల లోపల ఓలైందండి. అయితే ఆ ఓలు ఏమైందంటే చీర బొక్కకు దాకా పోయింది అది అక్కడికి. అయితే అది ఆల్రెడీ అక్కడ పోయిన తర్వాత మళ్ళా ఒక సంవత్సరం నుంచి నీటి బొట్టు లోపలికి పోకుండా కాపాడితే ఇప్పుడు ఆ చేయి ఓలు లోపల మూసుకపోయింది. అయితే ఇప్పుడు దానివల్ల మళ్ళీ ఏమైనా ప్రాబ్లం రావచ్చునా? ఇప్పుడేమన్నా ఇంకా చీమ్ గారుతుందా మీకు? ఇప్పుడు ఏం లేదండి, ఏం కారతలేదు. ఓకే, ఆపరేషన్ ఎప్పుడైంది? ఆపరేషన్ ఏమన్నా అయిందా? ఆపరేషన్ కాలేదండి, దాని లోపల తక్కువ అయిపోయింది. జస్ట్ రంధ్రాలు ఉన్నాయని చెప్పారు హోల్లో, చెవులో. అవునండి, 2 చెవులలో రంధ్రాలు ఉన్నాయి. ఒకటే చెవిలో. ఓకే ఓకే. జనరల్ గా చెవులో రంధ్రాలు ఉంటే అంటే ఇమీడియట్ గా ఏదో మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఏం కాదు. హోల్ ఉండడం వల్ల ఇమీడియట్ గా ఏదో ప్రమాదం అయితే జరగదు. కొంచెం వినికిడి లోపం వస్తూ ఉంటది, అంటే నార్మల్ గా వినడం కంటే కొంచెం తక్కువగా వినిపిస్తూ ఉంటది. అండ్ అందులో వాటర్ పోకుండా, చీమ్ రాకుండా, లేకపోతే పుల్లలు పెట్టకుండా, దగ్గు జలుబు సర్ది కాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఆ హోల్ అలాగే ఉంటది. అలా కాకుండా వాటర్ వెళ్ళినా గానీ, కోల్డ్ అయినా గానీ, లేకపోతే పుల్లలు కానీ మనం పెడితే గానీ చీమ్ పట్టే అవకాశం ఉంటది. ఆ హోల్లో నుండి చీమ్ రావడం స్టార్ట్ అయింది అంటే మనకు వినికిడికి సంబంధించిన నరం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా వినికిడి లోపం వస్తూ ఉంటుంది. సో ప్రమాదవశత్తు కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ వచ్చే రంధ్రాలని జాగ్రత్తగా ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఒకవేళ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే ఆపరేషన్ చేసేసి ఆ పరదా ప్లేస్ లో కొత్త పరదా వేసేసుకుంటే మనకి మళ్ళీ ఫర్దర్ గా ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా దాన్ని కాపాడుకోవచ్చు, మన మధ్యలో చెవిని వినికిడి శక్తిని కాపాడుకోవచ్చు. సో నాకు ఆపరేషన్ చేసుకోవడానికి నాకు ఇప్పుడు టైం లేదు, లేకపోతే నేను కొంచెం రోజులు వెయిట్ చేయాలనుకుంటున్నాను, కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాను అంటే నేను చెప్పిన జాగ్రత్తలు అంటే చెవులో నీళ్లు పోకుండా చూసుకోవాలి, చెవులో పుల్లలు గిడ పెట్టకుండా చూసుకోవాలి, అండ్ దగ్గు జలుబు సర్ది కాకుండా, కొంచెం చలి అండ్ వర్షం ఉన్నప్పుడు బయట వెళ్లకుండా మన హెల్త్ ని మనం కాపాడుకుంటూ దాని ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుకుంటే మనం ఎలెక్టివ్ గా ప్లాన్ చేసి అయినా కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ కానీ సర్జికల్ ఎమర్జెన్సీ మాత్రం కాదు. సో మనం వెయిట్ అండ్ వాచ్ చేయొచ్చు. మనకి ప్రాబ్లం లేదు, మనకు హాలిడేస్ ఉన్నప్పుడే చేయించుకోవాలి అట్లా ప్లాన్ చేసి కూడా ఈ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఆపరేషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్. లేదు మేము టెంపరీగా ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మేనేజ్ చేసుకుంటామని అనుకుంటే మేనేజ్ కూడా చేసుకోవచ్చు. బట్ తగిన జాగ్రత్తలు తీసుకొని దాన్ని కాపాడుకోవాలి. ఆ రంధ్రానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం కాపాడుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. మా పాప 16 years ఉంది సార్. ఓకే. హలో, మా పాప 16 years ఉన్నది. ఆమెకు ఇంతకు ముందు చెవులో చీమ వస్తున్నది సార్, లెఫ్ట్ రైట్. వయసు? లెఫ్ట్ రైట్ 2 చెవులలో చీమ వస్తుంది సార్. పాప వయసు? పాప 16 years. 16 years. ఓకే, చెప్పండి. ఇంతకు ముందు 2 years బ్యాక్ స్టార్ హాస్పిటల్లో ఆపరేషన్ చేపించాను సార్. 2 years బ్యాక్ చెవులో చీమ వస్తుందంటే అది ఎముకలను తినే వ్యాధి అని చెప్పి సర్జరీ చేయించాం సార్ 2 చెవులకు. ఓకే. చేయించినాక ఇప్పుడు మళ్ళీ చీమ వస్తుంది సార్. అది
మళ్ళీ చీమ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి సార్? మొన్న మళ్ళా ఈ అన్ని స్కానింగ్ గిట్లా తీపించాం సార్. ఇది నసల్ది, ముక్కుది, చెవుది అంతా తీపించాము రిపోర్ట్లా. ఇంకా ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం మిర్చి పెట్టిందంట, దాని నుంచి చీమ వస్తుందంట అని చెప్తున్నాడు. మళ్ళీ చేయాలన్నా సార్ సర్జరీ. ఓకే సరే, నేను చెప్తాను. జనరల్ గా పిల్లలలో చీము రావడం అనేది వెంటిలేషన్ ప్రాబ్లం వల్ల వస్తూ ఉంటది. అంటే ముక్కు నుండి చెవులోకి వెళ్లే ద్వారాలు ఉంటాయి, వెంటిలేషన్ ట్యూబ్, యూస్టేషన్ ట్యూబ్స్ అంటారు. ఈ ట్యూబ్ నుండి ముక్కు నుండి చెవులోకి గాలి ఫ్రీగా లోపలికి బయటికి ఆడినప్పుడు అది హైడ్రేటెడ్ ఉంటది, చెవుకి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ చిన్నపిల్లలలో ఏమవుతూ ఉంటుంది అంటే గొంతులో కుత్కెలు, ముక్కు వెనకాల అడినాయిడ్స్ అనేవి ఉంటాయి. గొంతులో టాన్సిల్స్ ఉంటాయి, ముక్కు వెనకాల అడినాయిడ్స్ అని ఉంటాయి. ఈ టిష్యూస్ వల్ల ఏమవుతుంది అంటే గాలి ద్వారాలు మూసుకుపోతాయి. అంటే ముక్కు నుండి చెవులు కనెక్ట్ చేసే ట్యూబ్స్ కానీ, గొంతు నుండి లోపలికి వెళ్ళే ట్యూబ్స్ కానీ ఫ్రీగా ఆక్సిజన్ ఇన్ అండ్ అవుట్ వెళ్ళదు. అలాంటి ప్రాబ్లం జనరల్ గా 6 సంవత్సరాల నుండి 9 సంవత్సరాల వయసు పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. పుట్టుక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి స్టార్ట్ అయ్యి 13-14 సంవత్సరాల వరకు కూడా ఇలా అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని వాటిని ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకుంటే జనరల్ గా ఈ ఇన్ఫెక్షన్ చెవు వరకు స్ప్రెడ్ అవ్వదు. బట్ అయినా కూడా అప్పుడప్పుడు మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల, లేకపోతే మనం చూసుకోకనో చెవుల వరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి 2 చెవులకి వెళ్ళి చీమ్ గారుతూ ఉంటుంది. సో చీమ్ కారణంగా కూడా అప్పుడప్పుడు యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ వాడి ఆ చీమును తగ్గించవచ్చు. బట్ ప్రమాదవశాత్తు ఈ చీమ్ వల్ల అప్పుడప్పుడు గువ్వలో రంధ్రాలు పడతాయి. ఇలా రంధ్రాలు పడ్డప్పుడు మనం ప్రైమరీ కాజ్ అంటే ఈ రంధ్రాలు పడడానికి మూల కారణమైన ముక్కు నుండి గాలి రాకపోవడము, అడినాయిడ్స్ ని తీసేసిన తర్వాత చెవు ఆపరేషన్ చేయించుకుంటే కొత్త పరద మంచిగా అతుక్కునే అవకాశం ఉంటుంది. లేదు మనము ఈ అడినాయిడ్స్ ని కానీ ముక్కుదులాన్ని కానీ సెట్ చేయకుండా డైరెక్ట్ కొత్త పరద వేసేసుకుంటే ఈ ముక్కుదులాన్ని అడినాయిడ్స్ వల్ల వచ్చే గాలి ఇబ్బంది అలాగే వదిలేసి మళ్ళీ చెవు ఆపరేషన్ చేయించుకుంటే ఆ చెవు మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ ఆ కొత్త పరద కూడా డ్యామేజ్ అయ్యి మళ్ళీ హోలే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎస్పెషల్లీ చిన్నపిల్లలలో అండర్లైన్ కాజ్ ఏంటి? ముక్కుదులం వంగిపోవడమా, ముక్కులో కండలు పెరిగిపోవడమా, లేకపోతే అడినాయిడ్స్ టిష్యూ అలాగే ఉండిపోవడం వల్ల, లేకపోతే యూస్టేషన్ ట్యూబ్ లో నారోగా ఉండి బ్లాక్ అయిపోవడం వల్ల, ఇలాంటి కాజెస్ వల్ల వచ్చే వినికిడిలో అంటే ఇలాంటి కాజెస్ వల్ల వచ్చే చెవులో వచ్చే చీమ్ని నివారించడం కోసం ముందు చెవు ఆపరేషన్ చేయించుకోవాలి. ముందు ముక్కు ఆపరేషన్ అడినాయిడ్స్ ఆపరేషన్ చేయించుకోవాలి. అది చేయించుకున్న తర్వాత చెవు ఆపరేషన్ చేయించుకుంటే ఇలా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ చీమ వస్తుంది అని అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, ముందు ఒకసారి ముక్కుని గొంతుని పరీక్ష చేయించుకోండి. ముక్కులో ఏమన్నా ఇబ్బంది ఉంది, అడినాయిడ్స్ కానీ కుత్కెలు కానీ ఏమన్నా ఉన్నాయి అని అంటే ముందు ఆపరేషన్ చేసి తీయించుకొని ఒక నెల గ్యాప్ ఇచ్చి చూడండి. అప్పటి వరకు చెవిలో చీమ అలాగే గారుతుంది అన్నప్పుడు చెవు ఆపరేషన్ కూడా మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, అసలు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు లేజర్ సర్జరీస్ కానీ, ఎండోస్కోపీ సర్జరీస్ కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మనకు డే టు డే ఎక్విప్మెంట్ కానీ, టెక్నాలజీ కానీ ఎలా అప్డేట్ అవుతుందో మనం తీసుకునే ట్రీట్మెంట్ కూడా అలా అప్డేటెడ్ గా తీసుకుంటూ ఉండాలి. ముందు ఎండోస్కోప్స్ కానీ, లేజర్ కానీ లేనప్పుడు కన్వెన్షనల్ మెథడ్స్ లో ముక్కు ఆపరేషన్స్ కానీ, చెవు ఆపరేషన్స్ కానీ చేసేవారు. బట్ ఇప్పుడున్న టెక్నాలజీకి అంటే అప్పుడు ఒక 4-5 days అడ్మిషన్ అవసరము, 1 week హాస్పిటల్లో ఉండాలి, ఇలాంటి చాలా ప్రోటోకాల్స్ మధ్యలో చెవు, ముక్కు, గొంతు ఆపరేషన్స్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ కి కానీ, మినిమల్ ఇన్వెసివ్ సర్జరీస్ అంటే కొంచెమే వాళ్ళకి ఇబ్బంది పరిచి వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని తీసే ఎక్విప్మెంట్ ఎండోస్కోప్ ద్వారా ముక్కు ఆపరేషన్స్, గొంతు ఆపరేషన్స్ కానీ, మైక్రోస్కోప్ ద్వారా చెవు ఆపరేషన్స్ కానీ చేయడం వల్ల అన్ని సర్జరీస్ డే కేర్ సర్జరీస్ అయిపోయినాయి. అంటే మార్నింగ్ సర్జరీ చేసేసి ఈవినింగ్ వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే అంత సొఫిస్టికేటెడ్ సర్జరీస్ గా మారిపోయినాయి. సో ఈఎన్టీ సర్జరీస్ అనగానే ఏదో పెద్ద ఆపరేషన్, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈఎన్టీ సర్జరీస్ అన్ని డే కేర్ సర్జరీస్ గా మారిపోయాయి. సో చిన్న పిల్లలకి కుత్కెలు ఉన్నా కానీ, ముక్కుదులం క్రాస్ గా ఉండి వాళ్ళు గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడి గురకబడుతున్నా కానీ, చెవులో ఇలా రంధ్రాలు ఉండి చీమ్ గారుతూ చెవులో ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కి సర్జరీస్ అన్ని డే కేర్ సర్జరీ ద్వారా చేయొచ్చు. ఇలాంటి లేజర్స్ అండ్ ఎండోస్కోప్స్ వాడి ఈ డే కేర్ సర్జరీస్ వల్ల పేషెంట్ హాస్పిటలైజేషన్ డ్యూరేషన్ తగ్గించవచ్చు, వాళ్ళు సొఫిస్టికేషన్ కూడా తగ్గించవచ్చు. అంటే వాళ్ళు వేరే ఇన్ఫెక్షన్స్ నుండి హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి వచ్చే ప్రమాదాల నుండి వాళ్ళని కాపాడొచ్చు. అండ్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ సర్జరీ కూడా తక్కువ అయిపోతుంది. లైక్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ హాస్పిటలైజేషన్ తగ్గినప్పుడు వాళ్ళ కాస్ట్ కూడా తగ్గిపోతూ ఉంటది. అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని త్వరగా తీసే అవకాశం కూడా ఉంటుంది. కుతికేలు అవనివ్వండి, ముక్కుదులం క్రాస్ అవనివ్వండి, చెవులో రంధ్రాలు కానివ్వండి, అడినాయిడ్స్ టాన్సిల్స్ కానివ్వండి, ఏదైనా సరే
ఒక్క రోజులో ఆపరేషన్ చేసేసి 1 డే అబ్జర్వేషన్ లో ఉంచేసుకొని వాళ్ళని ఇంటికి పంపించే అంత సొఫిస్టికేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ ఈ ఎండోస్కోప్స్ అండ్ లేజర్స్ వల్ల, వాటి యూసేజ్ పెరగడం వల్ల. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము థ్రోట్ క్యాన్సర్ గురించి, చాలా ఎక్కువగా వింటున్నాం. అసలు దానికి కారణాలు ఏంటి? అంటే స్మోకింగ్, విపరీతమైన పొల్యూషన్ వల్ల, లేదు పనిచేసే ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ అవుతాయా? అవును. ముందు మన డెమోగ్రఫీ అంతా ఇలా ఉండకపోయేది. రూరల్ లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనకు నేచర్ కి దగ్గరగా ఉన్నప్పుడు కానీ, ఈ పొల్యూషన్ కానీ, లేకపోతే మన డైట్ కానీ, ఈ టొబాకో రిలేటెడ్, అంటే ముందు కూడా టొబాకో తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఇన్సిడెంట్స్ చాలా పెరిగిపోయింది. స్మోకింగ్ అవనివ్వండి, తంబాకు కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి. అండ్ దీంతో పాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్, లైక్ మన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆఫీస్ మాత్రమే పరిమితి ఉండడము, ఎండకు వెళ్లకుండా నీడలోనే వర్క్ చేయడం, ఇలాంటి అన్ని ఫేస్ చేయడం వల్ల మన బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఆ పైన ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిలేటెడ్ బర్డెన్ పెరుగుతుంది సొసైటీ మీద. దాంతో పాటు మనకి పోషకాహారాలు ఫుడ్ లో లేకపోవడం వల్ల, అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, స్టోర్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ఆక్సిడేటివ్ స్ట్రెస్, అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పడడం వల్ల క్యాన్సర్ సెల్స్ ఉత్పత్తి పెరుగుతుంది బాడీలో. దాని వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. ఇలా మనం మన హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా పెరుగుతూనే వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనం ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కానీ, గొంతు క్యాన్సర్స్ కానీ చూసుకుంటే స్మోకింగ్ వల్ల చాలా ప్రమాదాలు, అంటే ఆల్రెడీ స్మోకింగ్ వల్ల ఎన్ని క్యాన్సర్స్ వస్తాయో తెలుసు. దాంతో పాటు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఒబేసిటీ అండ్ ఇవన్నీ ఉంచుకొని కూడా మళ్ళీ స్మోకింగ్ చేస్తారనుకోండి, ఈ ఇన్సిడెంట్స్ ఇంకా పెరుగుతుంది, అంటే ప్రమాదం ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడో ఒకసారి నాన్ రెగ్యులర్ డ్రింకర్ ని కాదు, ఎప్పుడో అకేషనల్ డ్రింకర్ అని, నేను ఎప్పుడో ఒకసారి స్మోకింగ్ చేస్తానని చాలా మంది దాన్ని ఈజీగా తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఈ టాపిక్ మాట్లాడదాం డాక్టర్ గారు. ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు, గండిపేట నుంచి నవీన్ గారు. నవీన్ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా పాప 14 years ఉంటుంది సార్. 2 years బ్యాక్ చెవుల ఆపరేషన్ అయింది. మళ్ళీ చీటి కోసం ఆపరేషన్ అయింది సార్. ఇప్పుడు ముక్కుల సిటీ స్కానింగ్ చేపిస్తే అడినైన్స్ ఉన్నాయి అంటుంది సార్. ఓకే. అడినైన్స్ ఉన్నాయి, దాని నుంచి ముక్కులకి వెళ్ళి చెవులకు గాలి పోతలేదు, దాని నుంచి చీమ వస్తుంది అంటున్నాడు. అవును. ఇంతకుముందు ఒక పెద్ద హాస్పిటల్ ఆపరేషన్ చేయించినప్పుడు వాడు కొంచెం ఎంత ఇచ్చి పెట్టినాడు సార్, దాని నుంచి మళ్ళీ చీమ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాలంటుంది సార్. అవును, అదే నేను ఇందాకే చెప్పాను, అడినాయిడ్స్ ఉండడం వల్ల వచ్చే చెవులో చీముని మనం ముందు అడినాయిడ్స్ తొలగించి ఒక 1 month వెయిట్ చేసి చెవు ఆపరేషన్ చేయించుకుంటే పూర్తి నివారణ అవుతుంది. అడినాయిడ్స్ అనేది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అక్కడ. సో అడినాయిడ్స్ తీయకుండా చెవు ఆపరేషన్ చేయించుకోవడం వల్ల మళ్ళీ చీము వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ముందు వాళ్ళకి ఉన్న అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ తీసేసి వెంటిలేషన్ ట్యూబ్స్, అంటే ముక్కు నుండి చెవులోకి వెళ్లే ద్వారాలకి గాలి సరిగ్గా ఆడేటట్టు చేసి ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత చెవు రంధ్రాన్ని మూసేసుకుంటే వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. లేదు అడినాయిడ్స్ కానీ, ముక్కుదులం ప్రాసెస్ కానీ, కండలు కానీ, సైనస్ కానీ అడ్రస్ చేయకుండా చెవు ఆపరేషన్స్ చేస్తే మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంటుంది. రికరెన్స్ అంటారు, మళ్ళీ రికరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఇప్పుడు చెవులో చేపిస్తాం సార్, మళ్ళీ ఏం కాదు అంటే మళ్ళీ చేపిస్తే మళ్ళీ తీయించాలండి. అదే అడినాయిడ్స్ తీయించేసేయాలి. అడినాయిడ్స్ తీసిన తర్వాతనే చెవుది అడ్రస్ చేయాలి. అడినాయిడ్స్ చూపిస్తాం సార్. చూపించినాక 1 month అయినాక మళ్ళీ చెవులో చేపియాలంటే సెకండ్ టైం చేపిస్తే ఏం ప్రాబ్లం రాదు సార్. ఒకసారి సోర్స్ తీసేసిన తర్వాత సెకండ్ ఆపరేషన్ పక్కా సక్సెస్ అవుతుంది. ఓకే, థ్రోట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం, దానికి సంబంధించిన కారణాలు చెప్తున్నారు. అసలు థ్రోట్ క్యాన్సర్ని ఇది డేంజర్ సైన్గా ఎలా గుర్తించాలి మనం? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఓకే, ఇప్పుడు మనకున్న లైక్ అవేర్నెస్ తోటి చాలా మందికి తెలిసిపోతుంది. లైక్ క్రానిక్ కాఫ్, చాలా రోజులు దగ్గు రావడం వల్ల, అండ్ బ్లడ్ ఇన్స్ఫుటం, అంటే దగ్గుతో పాటు బ్లడ్ వస్తుంది అనుకోండి, అది ఎప్పుడైనా బ్లడ్ అనేది ఒక డేంజర్ కి సింబల్, ఒక రెడ్ ఫ్లాగ్ అన్నమాట. సో ముక్కు నుండి కానీ, గొంతు నుండి కానీ దగ్గినప్పుడు బ్లడ్ వస్తుంది అని అంటే మనం దాన్ని ఖచ్చితంగా ఒక వార్నింగ్ సైన్ గా తీసుకోవాల్సిందే. లేదు చాలా మంది దాన్ని ఐడెంటిఫై చేయరు, లేకపోతే దాన్ని ఇన్సిగ్నిఫికెంట్ గా ఉంటారు, కొందరికి బ్లడ్ కూడా రాదు. బట్ సిగ్నిఫికెంట్ గా మనకు వెయిట్ లాస్ అవుతుంది, అంటే అంతా డైట్ అంతా నార్మల్ గానే ఉంది, అయినా సిగ్నిఫికెంట్ గా కొద్దిగా వెయిట్ లాస్ అవుతున్నాం. సో దాన్ని కూడా ఒక డేంజర్ సైన్ గా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే దాంతో పాటు మనకి
ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అంటే ఊరికే రెగ్యులర్ గా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి, మనకు తెలియదు ఎందుకు అవుతుందో తెలియదు, కానీ సిగ్నిఫికెంట్ గా ఇన్ఫెక్షన్స్ అవుతుంది. సో Right. అప్పుడు కూడా ఒక డేంజర్ సైన్ లాగా తీసుకొని మళ్ళీ ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. Right. దాంతో పాటు వాయిస్, ఎస్పెషల్లీ థ్రోట్ క్యాన్సర్స్ విషయంలో వాళ్ళ వాయిస్ కొద్దిగా చేంజ్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు అరిసినప్పుడు లేకపోతే గట్టిగా మాట్లాడినప్పుడు పాటలు పాడినప్పుడు కూడా వినికిడి కొంచెం చేంజ్, ఐ మీన్ వాయిస్ కొంచెం చేంజ్ అవుతుంది. బట్ మోర్ దాన్ 24 డేస్ కంటే కూడా ఎక్కువ సేపు అలాగే మనకు గొంతు చేంజ్ అలాగే ఉంది, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి దాన్ని డేంజర్ సైన్ గా తీసుకొని ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపీ చేయించుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్, చిన్న స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ ని కూడా ముందే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. అడిగిన అన్ని ప్రశ్నలకి అలాగే కాలర్స్ అడిగిన సమస్యలకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ సొల్యూషన్ అందించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఈరోజు ప్రైమ్ హెల్త్ టాపిక్. మరొక రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime 9.